మిమ్మల్ని ఏ క్షణమైతే చూశానో ఆ క్షణమే ప్రేమించాను. నేను ఆల్రెడీ ఒక అతన్ని ప్రేమిస్తున్నాను. త్వరలోనే మేం పెళ్లి చేసుకోబోతున్నాం. ఇందాక నాతో వచ్చింది కదా, తన ఫోటో లేదేంటి ఇందులో? లేదు సార్, ఖచ్చితంగా ఉంటాయి. కాకపోతే డేట్ వైజ్ గా ఉంటాయి. ఈ రోజు డేట్ తో మీ ఫోటోలు కూడా ఉంటాయి, ఒకసారి చూడండి సార్. అలా కూడా చూశాను కానీ కనబడలేదు. ఏమో సార్, ఎలా మిస్ అయిందో. బుట్టబొమ్మ, నువ్వు నిజంగానే భోంచేస్తావుగా? అరే హీరో, మస్తు ఆకలి కొడుతుందని ఆల్రెడీ చెప్పినానా? మళ్ళా తింటామని అడుగుతావేంది? నీకు ఫుల్ చాదస్తం గిట్టే ఉన్నట్టుందిలే. చాదస్తం కాదు, అనుమానం. ఎప్పుడు ఎలాంటి ట్విస్ట్ ఇస్తావో తెలియదు కదా. హలో హీరో, వినబడుతుంది? వినబడాలని అన్నాను. ఆర్డర్ ప్లీజ్. బుట్టబొమ్మ, ఈరోజు చాయిస్లు ఛాన్స్లు అన్నీ నీకే. సో ఆర్డర్ కూడా నువ్వే చెప్పు. గట్లనే హీరో. ఇదిగో ఫుల్ జబర్దస్త్ గుండె లెక్క 2 ఫుల్ మీల్స్ పట్రా. ఓకే మేడం. టీ అంటే స్ట్రా వేసి తాగి మేనేజ్ చేసింది, కానీ బోన్ చేయాలంటే ఖచ్చితంగా స్కార్ఫ్ తీయాల్సిందే. మరి ఎలా చేస్తుంది? ఏం ప్లాన్లో ఉందో ఏంటో. అరే, నాకు లేని ఫికర్ నీకెందుకు హీరో? బాబోయ్, ఆవలిస్తే పేగులు లెక్క పెడతారంటారు, కానీ నోరు తెరవకుండానే మనసులో మాటలు చెప్పేస్తుంది. కొంపతీసి మనసులో మాటలు కనిపెట్టే మిషన్ గానీ ఉందా ఏంటి? మిషన్ కాదు హీరో, కామన్ సెన్స్. ఏదేమైనా మస్తు టెన్షన్ పడుతున్నావులే. టెన్షనా? టెన్షన్ ఎందుకు బుట్టబొమ్మ? నువ్వు నాతో లంచ్కి వచ్చినందుకు ఫుల్ హ్యాపీగా ఉన్నాను. మరి టెన్షన్ పడుతున్నానంటావేంటి? భలేదాని నువ్వు. న్యూస్ రిపోర్టర్ న్యూస్ కవర్ చేసినట్టు నువ్వు మాటల్ని మస్తు కవర్ చేసినావు హీరో. బాబోయ్, అమ్మో వదిలే, ఏమనుకున్న ప్రాబ్లమే. తీసుకోండి. ఆ హీరో, మస్తు ఆకలి కొడుతుంది, లైన్ చేద్దాం పట్టు. అరే ఏంది హీరో, ఫుడ్ గాడుంటే నన్ను చూస్తావేంది? తిను. స్కార్ఫ్ తీయట్లేదు కానీ అన్నం కలుపుతుంది. ఎలా తినబోతుందో అర్థం కావట్లేదే. ఏంది హీరో, ఫుల్ ఫోకస్ నా మీదే పెట్టినట్టున్నావు? ఏయ్, ఫోకస్ ఏంటి ఫోకస్? తెలుసులే కానీ ముందు తిని హీరో. పుట్టుబొమ్మ, ఏంటిది? అన్నం హీరో. బా, ఏం చేస్తున్నావు నువ్వు? అరే తింటున్నా హీరో, గది కూడా తెలదా నీకు? ఏంటి తినేది? అందరూ నీ వైపే చూస్తున్నారు. ఏయ్, ఆళ్ల కళ్ళు ఆళ్ళిష్టం, చూసుకొని మధ్యలో మనకింది హీరో. అబ్బా, చాలా విచిత్రంగా చూస్తున్నారు బుట్టుబొమ్మ. ఎహే, లైట్ తీసుకో హీరో. ఫీల్ అవ్వనీకి ఆళ్ళెవన మన దోస్తులా లేక చుట్టాలా? దేవుడా. దేవుణ్ణి ఆరాంగా తర్వాత తలుచుకోవచ్చులే గాని ముందు తిని హీరో, తిను. తెలివితేటలే అనుకున్నాను, కానీ ఇలాంటి విచిత్రాలు కూడా ఉన్నాయేంటి పుట్టబొమ్మ నీ దగ్గర? నేనంతేలే కాని. అవు హీరో, నువ్వు ఫీల్ అయితాంది వాళ్ళు చూస్తుండ్రానా లేక నువ్వు చూడలేకపోయినవనా? డిసప్పాయింట్ అయినవా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? డిసప్పాయింట్ ఏంటి? డిసప్పాయింట్ నేనెందుకు డిసప్పాయింట్ అవుతాను? ఒకవేళ అంతగా చూడాలనుకుంటే స్కార్ఫ్ లాగేసి చూడలేనే ఏంటి? ఏ, కవర్ చేసింది చాలే కాని ముందు తిను. అర్రే ఏమైంది హీరో? ఇనఫ్ ఫర్ మీ, నువ్వు కానీ. ఏంటో బాగా డిసప్పాయింట్ అయ్యాడు. సార్, మీరు సినిమా హీరో రిషి గారు కదూ? యా. వావ్, వాట్ ఏ సర్ప్రైజ్ సార్. సార్, మీ సినిమా ఓపెనింగ్ స్టిల్స్ పోస్టర్స్ చూసాం, చాలా మ్యాన్లీగా ఉన్నారు సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సినిమా రిలీజ్ ఎప్పుడు సార్? సంక్రాంతికి. ఓకే సార్, ఒక్క ఫోటో సార్ ప్లీజ్ సార్, ఒక్క ఫోటో సార్. ఏ, ఒక ఫోటో తీరే. బుట్టబొమ్మ, నాకే ఝలక్కిస్తావా? ఇప్పుడు చూడు నీకెలాంటి ఝలక్ ఇవ్వబోతున్నాను. సార్ ఇంకో స్టైల్లో ఒక్క ఫోటో ప్లీజ్ సార్. సారీ,
అక్కడ మా హీరోయిన్ కాజల్ వెయిట్ చేస్తుంది, ఏమనుకోకండి. ఏంటి సార్, హీరోయిన్ కాజల్ వచ్చిందా? ఎక్కడ కాజల్ ఏంటి? అదిగో అక్కడ. ఏయ్, హీరోయిన్ కాజల్ వచ్చిందంటే రండి రండి పదండి. హాయ్ కాజల్. వావ్, వాట్ ఏ వండర్. మిమ్మల్ని ఇక్కడ ఇలా చూడడం ఎంత థ్రిల్లింగ్ గా ఉందో తెలుసా? ఏయ్, ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను కాజులేంది? మీలాంటి సెలబ్రిటీస్ తప్పించుకోవడం కోసం ఇలాగే చెప్తారు, మాకు తెలుసులేండి. అయ్యో, నీ చేత స్కార్ఫ్ ఎలా తీయించాలో నాకు తెలుసు. అయ్యో, నేను కాజల్ కాదండి. పబ్లిక్ లో మీ హీరోయిన్కి ఎట్లానే చెప్తారు మేడం. ఒక్క ఫోటో మేడం, ప్లీజ్ మేడం. మేడం మేడం ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. అరే, మీకు అర్థం కావట్లేదు. అబ్బా, నేను కాజల్ కాదండి, నా మాట వినండి ప్లీజ్. అరే, నేను చెప్తున్నాను కదా, నేను కాజల్ కాదండి. అయ్యో, నేను కాజల్ కాదు, ప్లీజ్ నన్ను వదిలేయండి. బా, ప్లీజ్. అయ్యో, నేను కాజల్ కాదు, నా మాట వినండి ప్లీజ్. అరే, నేను చెప్పేది కూడా వినండి, నేను కాజల్ కాదు. ఆగండి మేడం, ముందా స్కార్ఫ్ తీయండి మేడం. ఒక్క ఫోటో మేడం. స్కార్ఫ్? అయ్యో, నేను చెప్తున్నాను కదా, నేను కాజల్ కాదు. నువ్వు కూడా అడగరా. మేడం, మేడం ప్లీజ్ మేడం, ఒక్క ఫోటో మేడం, ప్లీజ్ మేడం. మమ్మల్ని హర్ట్ చేయొద్దు మేడం. మేడం అయ్యో, ప్లీజ్ నా మాట వినండి, నేను కాజల్ కాదు. అయ్యో, నేను చెప్పేది వినండి, నేను కాజల్ కాదు. నా మాట వినండి ప్లీజ్. ప్లీజ్ రావద్దు, ప్లీజ్. చెప్తున్నాను కదా, నేను కాజల్ కాదు. ప్లీజ్, నేను చెప్తున్నాను కదా, కాజల్ కాదని. చెప్పేది వినండి, నా మాట వినండి. మేడం, మీ అభిమానులు మేడం. ఓకే 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 ఓకే. రెడీ అవరా. వన్ సెకండ్ ప్లీజ్. సెల్లో కెమెరా ఆన్ చేయి. మీరు కూడా సెల్లో కెమెరాలు రెడీ చేసుకోండి. 1 మినిట్, కొంచెం జరగరా ప్లీజ్, కొంచెం జరగరా ప్లీజ్. హీరో వచ్చేస్తుందండి. హలో. యా. హీరో హీరో పోదాం, పద పద, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఏంటి అప్పుడే ఫోన్ చేసావా? తిన్నాలి, వెళ్దాం పద. హీరో ఏంటి ఫ్యాన్సా? నన్ను వదిలేయండి. హీరో నువ్వు పద, హీరో పద, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పద. చెప్పండి సార్. ఆగండి. ఆ ఫోటో ఏదో దిగచ్చు కదా, ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు? అబ్బా, నువ్వు ముందు నడు స్వామి, పద. హలో హీరో, ఎక్కువ నవ్వితే పొట్టలో నొప్పి వస్తుంది, జరా ఆపు. నన్ను చూడనీకి మస్తు హుషార్ లెక్కలు చేస్తున్నావులే. హలో హీరో, ఫుల్ క్లాస్ గానివి. నీకే గంత హుషారున్నప్పుడు పక్కా మాస్ దాన్ని. నాకెంత హుషారుండాలి? ఉండు బిడ్డ, తిరిగి దమ్కి ఎట్లిస్తానో చూస్తుండు. ఏ సారీ, అదంతా జస్ట్ ఫర్ ఫన్ అంతే. లైట్ తీసుకో. నువ్వు రూట్ తీసుకో, లోపలికి పోదాం. హే, వాట్ ఏ టైమింగ్. బిస్కెట్ వేసిన చాలే, పోదాం పద. మస్కా కొట్టడం కష్టమే. మైండ్ వాయిస్ చాలు గాని, ఇక పద. ఇక్కడ కూర్చుందామా? ఏ వాస్తు గిట్ల బాగుందా ఏంది? ప్లేస్ బాగుంది, కూర్చుందాం. ఇంకేంది హీరో కబుర్లు? బుట్ట బొమ్మ, నీ కళ్ళల్లోకి చూస్తుంటే నీ జ్ఞాపకం తప్ప నాకింకేం గుర్తుండట్లేదు. నువ్వు తప్ప అసలు నేనే గుర్తుండట్లేదు. మంచిగుంది. యాడ చదివినావు? హలో, చదవడం కాదు, ఇట్స్ మై ఫీలింగ్. నాకే కాదు, నీకు కూడా అలాగే అనిపిస్తుంది. డౌట్ ఉంటే నా కళ్ళలోకి చూడు. పుట్టు బొమ్మ, ఇంత దగ్గరయ్యాం కదా, మరింకా ఈ దాగుడు మూతలు ఎందుకు? ఎంచెక్క నీ ఫేస్ చూపించచ్చు కదా. ఎన్ని ప్లాన్లు! చైత్రి ఏంటి ఇక్కడుంది? ఎవరి కోసం వచ్చి ఉంటుంది? హీరో, నేను ఇప్పుడే వస్తాను. ఏయ్, ఎక్కడికి? పర్సనల్ హీరో.
ఓకే. బుట్టబొమ్మ, ఫేస్ కనబడకుండా స్కార్ఫ్ కట్టుకొని రాగలిగావు. ఈ ఫోటోని చూడకుండా అక్కడి నుంచి తీసుకురాగలిగావు. అంత కష్టపడి కూడా ఎంత సింపుల్ గా దొరికిపోయావు చూడు. బుట్టబొమ్మ, చూస్తున్నాను, నీ ఫేస్ ని చూడబోతున్నాను. కింద పడేసిన వస్తువులన్నీ జాగ్రత్తగా సర్దేసి బ్యాగ్లో పెట్టేయమ్మా. బాబోయ్, ఇంత షార్పా! తెలివితేటలకే బ్రాండ్ అంబాసిడర్ లా ఉందిగా. హాయ్ చైత్ర. హాయ్, వాట్ ఎ సర్ప్రైజ్. నువ్వేంటిక్కడ? నాది కూడా సేమ్ డైలాగ్. నువ్వేంటిక్కడ? గౌరీ సార్ నేను వచ్చాం. బాబోయ్, గౌరిని రిషి చూస్తే పెద్ద గొడవయ్యే ప్రమాదం ఉందిగా. త్వరగా చైత్రతో విషయం చెప్పేసి ఇమ్మీడియట్ గా ఇక్కడ నుంచి రిషిని తీసుకుని వెళ్ళిపోవాలి. ఏంటి మెగా, ఏం ఆలోచిస్తున్నావు? ఉదయం నుంచి నీకు దాదాపు 100 సార్లు ఫోన్ చేసి ఉంటాను. ఏమైంది నీ ఫోన్ కి? చిన్న పనుండి నేనే స్విచ్ ఆఫ్ చేశాను. అయినా అన్నిసార్లు ఎందుకు ఫోన్ చేశావు? ఏదైనా అర్జెంటా? చాలా చాలా అర్జెంట్. ఏంటంత అర్జెంట్ మ్యాటర్? మీ డాడీ నీతో ఒకసారి అర్జెంట్ గా మాట్లాడాలంట. చాలా చాలా అర్జెంట్ అంట. నువ్వు ఎప్పుడు కలుస్తావో చెప్తే ఈ విషయం అంకుల్కి చెప్తాను. ఏం అవసరం లేదులే మెగా. ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నారో నాకు తెలుసు. ఏయ్, నీకేమైనా పిచ్చా? అంతే పెద్ద మనిషి మాట్లాడాలంటుంటే అవసరం లేదంటావేంటి? చూడు చైత్ర, నీ మధ్య ఏమైనా ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు, కానీ ఆయనంతటా ఆయనే మాట్లాడాలి అన్నప్పుడు వెళ్ళి మాట్లాడటం పద్ధతి. తిక్కగా సమాధానం చెప్పకుండా ఎప్పుడు మాట్లాడతావో చెప్పు, అంకుల్తో చెప్తాను. సర్లే, సాయంత్రం మాట్లాడతాను. వెరీ గుడ్ మై స్వీట్ చైత్ర. సరే మెగా, మరోసారి కలిసినప్పుడు మాట్లాడతాను. ఏమనుకోకు. గౌరీ సార్ వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్. ఏ నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. వెళ్ళు. థ్యాంక్ యూ మెగా. బాయ్ బాయ్ బాయ్. బాబోయ్, ముందు అర్జెంటుగా రిషిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవాలి. ఇందాకేమో ఫుల్ జోష్ లో ఉన్నావు, గింతలోనే గంత డల్ అయిపోయినావు. ఏమైంది హీరో? ఏం చెప్పను బుట్టబొమ్మ, నువ్వు 2 నిమిషాలు దూరం అయితేనే ఏదో కొన్ని యుగాల ఎడబాటు అంత బాధ కలుగుతుంది. గంతేనా, లేక బ్యాగ్ లో ఫోటో లేదనా? ఏ బ్యాగ్ ఏంటి, ఫోటో ఏంటి? నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు. హలో హీరో, నువ్వు బ్యాగ్ ఎత్తుకున్నావన్న ముచ్చట నాకు తెలుసులే గాని ఆపు. టైం అయితాంది, పోదన్నాడు. అప్పుడు వెళ్ళడం ఏంటి? కొంచెంసేపు ఆగెళ్దాంలే. ఇంకా ఈడనే ఉన్నావనుకో పెద్ద ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లమా? ప్రాబ్లం ఏంటి? అరే, లేట్ అయితే మా ఇంట్లో లొల్లి పెడతారు స్వామి. అప్పుడు పెద్ద పరేషాన్ అవుతుంది. ముందు పోదాం. నడు నడు నడు, రా త్వరగా రా. అరే హీరో, ఏమైంది? నా గాగుల్స్ మర్చిపోయాను, నువ్వు వెళ్ళు. ఓ గట్లనా? ఆ రోజు అంతలా కొట్టినా వీడింకా మారలేదన్నమాట. ఒక్క నిమిషం చైత్ర. వాడు జడ్జిలా వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ పోతే ఓపిగ్గా వినడానికి నేను లాయర్ను కాదు బాబాయ్, క్రిమినల్ని. గంటలో డబ్బులు తెచ్చి ఇవ్వాలని వాడికి చెప్పు, లేదంటే కాలేజీ నుంచి వాడు కూతురు బుక్స్తో కాదు చిరిగిపోయిన బట్టలతో వెళ్తుందని చెప్పు. అయిపోయావరా? ఇదే వాడికి లాస్ట్ వార్నింగ్ అని చెప్పు. నేను చెప్పానని చెప్పు, అర్థమైందా?
ఎవరా నువ్వు? రేయ్ 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 ఎవరా నువ్వు? రా 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 రా. రేయ్ 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 రా 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 రా. రేయ్ 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 రేయ్. రేయ్ రా 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 రా. రేయ్ 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 దమ్ముంటే రారా ఇప్పుడు. గౌరీ సార్ ఏమైంది? ఎవడై ఉంటాడో జోకర్ గట్టపులో వచ్చి ఎవడో వెనకాల నుంచి కొట్టాడు. కొట్టాడా? అంటే కొట్టినట్టు అనిపించింది. జస్ట్ ఫీల్. సరే మనం వెళ్దామా? నువ్వు వెళ్తుండు, నేను ఇప్పుడే వచ్చేస్తా, సరేనా? అలాగే. రేయ్ అయిపోయావరా నా కొడుకు. కడిగి కన్యాదానం చేసి నా కూతురు పెళ్లి జరిపించమని, దాని జీవితాన్ని నిలబెట్టమని మా అమ్మ ప్రేమతో అడిగినప్పుడు, గౌరవంగా బతిమాలినప్పుడు చెక్కిచ్చి మీ స్థాయి చూపించారే తప్ప బాధ్యతతో మా బాధను అర్థం చేసుకోలేదు. అదే నేను కోర్టు మెట్లెక్కుతాననగానే ఒక మెట్టు దిగి నన్ను వెతుక్కుంటూ వచ్చారు. పరిస్థితుల్ని బట్టి, అవసరాల్ని బట్టి మనుషులు ఎలా మారతారంటానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏం అవసరం లేదు. నువ్వు అనుకుంటున్నట్టు నేను పరిస్థితుల్ని బట్టి మారే మనిషిని కాదమ్మా. పరిస్థితులకు భయపడుతూ బ్రతికే మనిషిని. అందుకే మీ అమ్మొచ్చి అడిగినప్పుడు ఆ బాధ్యత తీసుకునే పరిస్థితి నాకు లేకే నా బాధ్యతగా చెక్ని. అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఎందుకు పిలిపించారో అది మాత్రమే చెప్పండి. చూడమ్మా, నీ కోపంలోనూ బాధలోనూ అర్థం ఉంది. కానీ కోర్టుకు వెళ్లాలన్న నీ ఆలోచన మాత్రం కరెక్ట్ కాదమ్మా. దానివల్ల జరిగే పరిణామాల్ని, పరిస్థితుల్ని నువ్వు ఆలోచించలేకపోతున్నావు. నీ ఆవేశం వల్ల అందరి ముందు పరువు పోతుంది. అందుకని రాజీ పడి నా ఆలోచనని మార్చుకోమంటారు, అంతేగా? మీరిలా వస్తారని, ఇలా మాట్లాడతారని నేను ముందే ఊహించాను. ఈ క్షణం కూడా మీరు మీ పరువు గురించి ఆలోచిస్తున్నారు తప్ప నా లైఫ్ గురించి ఆలోచించట్లేదు. నేను ఆలోచిస్తుంది నా గురించి మాత్రమే కాదమ్మా, మనందరి గురించి కూడా. నువ్విలా చేయటం వల్ల మనమందరం రోడ్డున పడతాం. మన గురించి అందరూ మాట్లాడుకునే అవకాశాన్ని మనమే ఇచ్చిన వాళ్ళం అవుతాం. నాకు కావాల్సింది కూడా అదే. ఇన్ని రోజులు అవమానాలు పడుతూ బతికాం, ఇంకా ఎందుకు బతకాలి? ఈ అవమానాల నుంచి తప్పించుకోవాలంటే చావాలి లేదా సాధించుకోవాలి. అసలు మీరు చేసిన తప్పుకి మేమెందుకు చావాలి? మీ స్వార్థం కోసం మేమెందుకు బలవ్వాలి? అయినా మీ దగ్గర నాకు హక్కు ఉన్నప్పుడు సాధించుకోవాలి గాని ఎందుకు చావాలి? అందుకే కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. మీరు బతిమాలినా, బుజ్జగించినా, చివరికి నా కాళ్ళు పట్టుకున్నా సరే నా నిర్ణయం మారదు, మార్చుకోను. ఇప్పుడేంటమ్మా, ఒక తండ్రిగా కాళ్లు కడిగి కన్యాదానం చెయ్యాలి, దగ్గరుండి నీ పెళ్లి జరిపించాలి.
అదేగా నువ్వు కోరుకునేది? సరేనమ్మా, నువ్వు కోరుకున్నట్టే చేస్తాను. ఇక కోర్టుకు వెళ్లాలన్న నీ ఆలోచన మాత్రం మార్చుకో, సరేనా? ఇవన్నీ ఏ హోదాలో చేస్తారు? ఏ హోదాలో ఏంటమ్మా? తండ్రి హోదాలోనే. తండ్రి హోదాలోనా? ఎలా? మా అమ్మ పక్కనే పీటల మీద కూర్చొని కన్యాదానం చేయటానికి మీరు మా అమ్మ మెళ్ళు తాళి కట్టారా? మీరు మాట్లాడరు, సమాధానం చెప్పరు, నాకు తెలుసు. ఇప్పటిదాకా పడుతున్న అవమానాల కంటే ఎక్కువ అవమానాల్ని పడాల్సొస్తుందప్పుడు. 4 గోడల మధ్య పరిమితమైన విషయం అప్పుడు అందరికీ తెలిసిపోతుంది. మండపంలోనే నా పెళ్లి ఆగిపోతుంది. ఆ అవమానాన్ని తట్టుకోలేక నేను మా అమ్మ అక్కడికక్కడే ఆత్మహత్య చేసుకుని చావాలి. ఇలాంటి హోదా కాదు కదా నాకు కావాల్సింది. మరేం చెయ్యాలి? మా అమ్మ మెడలో తాళి కట్టాలి. గౌరీ గాన్ని నువ్వు వదిలేయాలి. వాణ్ణి కాకుండా ఇంకెవరిని చేసుకున్నా సరే సంతోషంగా మీ అమ్మ మెడలో తాళి కడతాను.